హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షమాస్ క్యూట్ ఫ్యామిలీ. ప్లీజ్ నా వీడియోస్ని ఫస్ట్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో ఈరోజు మైదా పిండి అసలు యూజ్ చేయకుండా గోధుమ పిండితోనే సాఫ్ట్గా ఇంకా టేస్టీగా పూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. అదే కాకుండా ఇంకా నేను ఈ వీడియోలో పూరిలో చాలామంది ఇష్టంగా తినే ఖీర్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంకా కర్రీ కూడా ఈజీ మెథడ్లో ఎలా చేయాలి అనేది చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని మీరు ఏ క్వాంటిటీలో చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 కప్పుల గోధుమ పిండి తీసుకొని ఇందులోనే 3 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్నాను. బొంబాయి రవ్వ అంటే సూజీ అని కూడా అంటారండి. బొంబాయి రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని ఇందులో వేసుకోవాలి. బొంబాయి రవ్వ ఎందుకు యాడ్ చేశానంటే దీనివల్లేనండి పూరి చాలా సాఫ్ట్గా ఇంకా పొంగుతూ వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా టేస్టీగా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మిక్స్ చేసుకోవడానికి పిండిలోకి మనము లీక్ వామ్ మిల్క్ అంటే కొంచెం గోరువెచ్చని పాలని మిక్స్ చేసుకొని బాగా ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఎక్కువ పాలు కాకుండా ఒక హాఫ్ గ్లాస్ పాలని యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యూజ్ చేసుకొని ఇలాగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా మెత్తని డో లాగా ప్రిపేర్ చేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు కవర్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి పూరి ప్రిపేర్ చేయడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం లోతుగా మందంగా ఉండే కడాయిని పెట్టుకొని పూరి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి, లేకపోతే పూరి సరిగ్గా రాదు. ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూడడానికి కొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం హోల్స్ ఉన్న స్పూన్ని తీసుకొని పక్కన ఒక బౌల్ పెట్టుకుంటే వెంటనే పూరి ఆయిల్ నుంచి తీసి దాంట్లో వేసేయచ్చు. ఆయిల్ కూడా ఎక్కువగా కింద పడకుండా ఉంటుంది. ఆ తర్వాత కావాల్సిన షేప్లో పూరీని ప్రిపేర్ చేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయింది కదా, పూరి యాడ్ చేసుకోవాలి. చక్కగా పొంగుతూ కలర్ కూడా చాలా బాగా కుదురుతుంది. నెక్స్ట్ మిగిలినవంటే ఒక్కొక్కటి స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలండి. పూరిని అన్నీ ఒకేసారి ఇలాగా స్ప్రెడ్ చేసుకొని అయితే వేసుకోకూడదు. ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. లేకపోతే అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి వేస్తే పూరి పొంగకుండా అప్పడాలాగా గట్టిగా ఉంటాయి, తినడానికి అసలు బాగోదు. చూడండి, పైకి ఇలాగ పొంగుతూ వస్తుంది. ఇంకా చిన్నగా ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఇలాగ సాఫ్ట్గా చూడండి ఎలా ఉందో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా సాఫ్ట్గా వస్తుంది. మీరు నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ పూరీలో కర్రీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. పూరీలో కర్రీ ఈజీగా ప్రిపేర్ చేయడం ఎలా కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మనం పచ్చి బఠానీలతో కర్రీ చేయట్లేదు కాబట్టి కొంచెం పచ్చిశనగపప్పు ఎక్కువగా వేసుకొని, మీరు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్నా పర్లేదు, సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, బంగాళదుంపలు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిపేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పూరి కర్రీలో ఎప్పుడు కూడా కారం వేసుకోకూడదండి, గ్రీన్ చిల్లీయే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఒక 1.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఈ కర్రీ కుక్కర్లో కూడా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి. నేనైతే కుక్కర్లో చేయలేదు. మీరు కావాలంటే కుక్కర్లో ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది. వాటర్ వేసిన తర్వాత కాసేపు వాటర్ బాయిల్ అయ్యే వరకు వదిలేయాలి. నెక్స్ట్ తర్వాత ఒక వేరే చిన్న బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ 2 చెంచాల వరకు శనగపిండిని వేసుకొని ఇలాగా వాటర్తో ఎలాంటి ముద్దలు లేకుండా, లంప్స్ లేకుండా ఇలాగ పలుచగా కలుపుకోవాలి. దీనివల్లేనండి కూరకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలాగా
మనం వేసిన వాటర్ ఇలాగా పైకి బాయిల్ అయినప్పుడు కలిపి పెట్టుకున్న శనగపిండి వాటర్ని కూడా ఇందులోకి స్లోగా యాడ్ చేసుకోవాలి. శనగపిండి వాటర్ ఎందుకు వేస్తామంటే పూరీ కూర ఎప్పుడు థిక్గా ఉంటుంది కదా, ఆ థిక్నెస్ కోసము ఇలాగా శనగపిండి వాటర్ని వేసుకోవాలి. కావాలంటే కొత్తిమీర కూడా జల్లుకోవచ్చండి పైన. నేను అయితే వేయలేదు. మీరు కావాలంటే కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకోసారి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉందో లేదో కూడా ఒకసారి ఇప్పుడే చూసుకోవాలి. నేను కూడా అలాగే చూసుకున్నాను. నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది. అందుకే మళ్ళీ ఇంకోసారి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు కూడా చూసుకొని సాల్ట్ వేసుకోండి. చాలామంది పచ్చి బఠానీని నైటే నానబెట్టి కూడా చేస్తారు. అప్పటికప్పుడు అయితే ఈజీగా చేసుకోవాలంటే పచ్చిశనగపప్పు ఇంట్లో ఉన్నా కానీ కొంచెం ఎక్కువగా వేసుకొని ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే మనకు పూరీ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత కీర్ తినడం ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ రెసిపీని కూడా చూసేయండి. వేరే చిన్న కడాయి పెట్టుకొని ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకొని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఆ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. పక్కన స్టవ్ మీద పాలు 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దాంట్లోనే 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా పాలు పంచదార బాగా బాయిల్ అయిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేసిన బొంబాయి రవ్వని పాలలో యాడ్ చేసుకోవాలి. పాలు అయితే ఒక 2-3 టైమ్స్ బాగా మరగాలండి. బాగా బాయిల్ అయిన తర్వాతే వేసుకోవాలి, లేకపోతే సరిగ్గా టేస్ట్ అసలు బాగోదు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఆ తర్వాత 2 యాలకుల్ని కూడా వేసుకున్నాను నేను. మీరు కూడా ఒక 2 యాలకుల్ని లేదా యాలకుల పొడి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, చూసారు కదా నేను పూరి ఇంకా సింపుల్గా కర్రీ, ఖీర్ కూడా ఎలా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఈ 3 రెసిపీస్ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇంకా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సాఫ్ట్గా ఎలాంటి ఆయిల్ లేకుండా చూసారు కదా పూరి ఎంత సాఫ్ట్గా ఉందో. కర్రీ కూడా టేస్ట్ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.